ఇప్పుడు ఫోర్త్ వంకాయ తోటి మనం వంకాయ పులుసు పచ్చడి చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: వంకాయ కాల్చింది, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, చింతపండు పులుసు, ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు, కారం తగినంత. ఫస్ట్ మూకుడు పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగుతాయి. ఈ లోపల మనం వంకాయ పులుసు రెడీ చేసి పెట్టుకుందాం. వంకాయ పులుసు అవన్నీ రెడీ చేసి పెట్టుకుందాం. ఫస్ట్ ఒకసారి బౌల్ తీసుకుందాం. ఈ బౌల్లో వంకాయని స్మాష్ చేద్దాం. మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసుకుని రసం, చింతపండు రసం తీసుకోవాలి. ఈ రసాన్ని దీంట్లో పోయాలి. పులుపును మీరు తగినంత తినచ్చు. మీకు ఎంత కావాలంటే అంత పులుపు వేసుకోవచ్చు. తగినంత సాల్ట్, కలుపుకుని ఇలా పక్కకు పెట్టుకుందాం. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, పులుసు కాబట్టి. ఇది స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు వేగేలేవో చూసుకుని ఇప్పుడు ఆ ఉల్లిపాయల్ని దీంట్లో వేద్దాం. ఉల్లిపాయలు వేగాయి. ఆ ఉల్లిపాయల్ని ఈ వంకాయ దాంట్లో కలపాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు పోపు వేసుకోవడం అంటే అయిపోయింది వంకాయ పులుసు పచ్చడి. కొంచెం తిక్కుగా ఉంటే కొంచెం వాటర్ కలుపుకోవచ్చు, అంటే కొంచెం లిక్విడ్ లాగా వస్తుంది. అంతే, అయిపోయింది వంకాయ పులుసు. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. ఇది ఫోర్త్ పులుసు, వంకాయ పులుసు. ఫోర్త్ది ఇది వంకాయ పులుసు పచ్చడి. చాలా బాగుంటుంది. ఇది కూడా కమ్మగా ఉంటుంది. ఒకసారి చేసుకొని చూడండి.